నటసింహం బాలయ్య అఖండ సీక్వెల్ తాలూకు అప్డేట్ వచ్చింది. మహాశివరాత్రికి మహా పోస్టర్ని రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీం. కేవలం పోస్టర్ వరకే కాదు, మోషన్ టీజర్ కూడా రానుందని తెలుస్తోంది. బేసిక్గా పెద్ద హీరోల మూవీలేవి మొదలవుతున్నా లేదంటే మొదలైన ఇలాంటి అప్డేట్స్ రావడం వెరీ కామన్. కానీ ఈసారి అఖండ 2 ఫస్ట్ లుక్ మాత్రం కామన్ కాదు. హిందీ ఆడియన్స్నే టార్గెట్గా అఖండ తాండవం ఉండబోతోంది. క్యాప్షన్గా తాండవం పేరుని పెట్టినప్పుడే ఇది నార్త్ ఇండియాలో పూనకాలు తెప్పించే ప్రయత్నం అని తెలుస్తోంది. అఖండాతో పోలిస్తే అందులో సగం కంటెంట్ అఖండ 2లో ఉన్నా చాలు, ఉత్తరాది ఊగిపోవాల్సిందే. దానికి తగ్గట్టే బోయపాటి పాన్ ఇండియాని టార్గెట్ చేశాడు. ఇంతకీ అఖండ 2లో అఘోరాగా బాలయ్యగా కొత్తగా ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు? అఖండాలో నాయకుడిగా అఘోరాగా 2 పాత్రల్లో మెరిసిన నటసింహం ఈసారి అంతకు మించే ఏం కొత్తగా తాండవం ప్లాన్ చేశాడు? ఆ తాండవం వెనుకున్న సర్ప్రైజ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. నార్త్ ఇండియాలో వసూళ్ల పూనకాలు రావాలి అంటే అయితే మాస్ మతి పోగొట్టే ఊరమాస్ మూవీ రావాలి, లేదంటే డివోషనల్గా ఎమోషన్ క్యారీ అవ్వాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 సక్సెస్ అయ్యింది అక్కడే. సలార్, సాహు కూడా అక్కడే వసూళ్ల వరకు తెచ్చాయి. ఇక కార్తికేయ, హనుమాన్ లాంటి హిట్ల వెనక, కల్కి 1200 కోట్ల వసూళ్ల వెనక ఇదే రీజన్ ఉంది. అందుకే పాన్ ఇండియా హిట్ లేకున్నా అఖండ సీక్వెల్తో నటసింహం బాలయ్య నార్త్ ఇండియాను ఊపేసేలా ఉన్నాడు. అఖండ 2 తాండవంతో ఉత్తరాదిని ఊపేసేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. మహాశివరాత్రికి అఖండ 2 తాలూకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ 2 కూడా కాశీలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది దసరాకు కాస్త ముందు సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. బోయపాటి సీన్ కూడా వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు కొడుతున్న టైంలో అఖండ వచ్చి తనని గట్టెక్కించింది. హిందీలో డైరెక్ట్గా రిలీజ్ కాకుండా యూట్యూబ్ లేదంటే శాటిలైట్ ఓటీటీ రూపంలో నార్త్ను ఊపేసింది ఈ మూవీ. అందుకే అఖండ సీక్వెల్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు. అఖండ 2 పోస్టర్ను కూడా నార్త్ ఇండియాలోనే రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్, పుష్ప 2 ఈవెంట్లు కూడా నార్త్ ఇండియాలోనే జరిగాయి. అయితే అఖండలో నాయకుడిగా బాలయ్య కనిపిస్తూనే మరో పాత్ర అఘోరాలో తన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు అఖండ 2లో 3వ బాలయ్య రాబోతున్నాడా? ఇది కాస్త బాహుబలి 3 కాన్సెప్ట్లో అనిపించవచ్చు. కానీ బోయపాటి టీం లీకులతో కిక్కిచ్చే అంశం బయటకొచ్చింది. నాగ సాధువుగా 120 ఏళ్లుగా హిమాలయాల్లో ఉండే తండ్రి పాత్రలో కూడా బాలయ్య కనిపిస్తాట. అఖండలో అన్నదమ్ముల పాత్రలే కనిపించాయి. అందులో ఒక పాత్ర అఘోర అయితే నాగ సాధువుగా తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దీంతో అఘోరాకి నాగసాధువుకి ఉన్న తేడానే ఈ సినిమా సీక్వెల్లో మెయిన్ స్టోరీ లైన్ అని తెలుస్తోంది. మరి అఘోరా పాత్ర వస్తేనే వసూళ్ల వరదొచ్చింది. అలాంటిది 3వ బాలయ్య తండ్రి పాత్రలో అది కూడా నాగసాధువుగా కనిపిస్తే ఇక పూనకాలే. అసలే కుంభమేళా జరుగుతున్న వేళ ఇలాంటి లీకులతో ఫ్యాన్స్లో కూడా పూనకాలు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి కాశీలో రిలీజ్ చేయబోయే ఫాస్ట్ లుక్ నాగసాధువుగా తండ్రి పాత్రలో 3వ బాలయ్య పోస్టర్ అని తెలుస్తోంది.